హాయ్ హలో అండి. ఇక్కడ చూస్తున్న మొక్క మీ అందరికీ తెలిసిన మొక్కనే. సో చూస్తుంటే అందరికీ బాగా అర్థమైనట్టుంది. సో మిర్చి మొక్క. సో చూశారు కదా ఎంత హెల్దీగా. సో మొక్క గ్రో అవ్వడం కాదు, పెరగడం కాదండి కావాల్సింది, మనకు అధిక దిగుబడి రావాలి. అధిక దిగుబడి రావాలి అంటే ఏంటిది? మొక్క ఒకేసారి ఏపుగా పొడవుగా పెరిగితే సరిపోదు, దానికి సైడ్ బ్రాంచెస్ అన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ మొక్క చూడండి. సో ఇక్కడ నేను కింద నుంచి చూపిస్తాను మీకు. సో చూశారు కదా కింద బ్రాంచెస్ ఎలా వచ్చాయో, 1 2 3 4. సో ఈ బ్రాంచెస్ అన్నీ చూడండి మీకు ఎలా అర్థమవుతుందో. సో మళ్ళీ ఈ కొమ్మకి మళ్ళీ చూడండి ఎన్ని బ్రాంచెస్ వస్తున్నాయి. 1 2 మళ్ళీ దీనికి ఇంకా ఇక్కడ 1 3 బ్రాంచెస్, మళ్ళీ ఈ 3 దీనికి మళ్ళీ 2. సో దీనికి మళ్ళీ ఇంకా 2 వస్తున్నాయి. సో ఈ విధంగా మొక్క మనకి గుబురుగా గ్రో అయితే సో మనకు ఆ దిగుబడి అన్నది ఎక్కువ వస్తుంది, అంతే కదా. సో అదే అండి కావాల్సింది మనకు. సో చూస్తే ఇక్కడ మీరు సో చూడండి ఇంత నీట్గా ఎటువంటి పెస్ట్ లేకుండా, అంటే ఎటువంటి పురుగు, దోమ, తేనెబంక, పేనుబంక కానీ ఎటువంటిది లేకుండా సో ఎంత నీట్గా పెరుగుతుందో. సో దీనికి మనం 2 స్ప్రేలు ఇచ్చాము. ఇది 32 డేస్ అయింది దీన్ని మనం నాటి. ఈ మొక్కను నాటిన తర్వాత 32 రోజులు, ఇది 32 రోజులు అయింది. సో మొక్క నాటి 32 రోజులకి సో ఇంత బాగా గ్రో అయిన మొక్క. సో చూడొచ్చు, సో ఎంత ఆకులు ఎంత లేతగా, క్లీన్గా, తేటుగా, సో చాలా బాగుంది కదా. సో దీని రహస్యం కూడా నేను చెప్తానండి మీకు. సో మీ అందరికీ తెలుసు మనం CVR టెక్నిక్ అంటే CVR పద్ధతిలో వ్యవసాయం చేస్తామని. సో CVR పద్ధతిలో ఇంకా గ్రోత్ రావడానికి CVR సార్ కానీ ఎవరైనా ఇంకా రైతులు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇంకా తీసుకొని నేను ఏం చేస్తున్నా ఎట్లా చేస్తున్నా తెలుసుకుంటూ చేస్తూ ఉన్నాం మనం ఇప్పటికైతే. సో చూడండి మొక్క అన్నది బాగా గ్రో అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మొక్క కూడా చూడండి, ఇది కూడా మనం సేమ్ CVR టెక్నిక్ అన్నీ ఒకే పద్ధతి. సో కాండం కూడా చూడండి ఎంత బాగుందో, ఎంత లావు, మంచిగా నీట్గా క్లీన్గా గ్రో అవుతున్నాయి. సో చూస్తున్నట్టయితే అన్ని మొక్కలు కూడా ఇదే విధంగా గుబురుగా గ్రో అవుతున్నాయండి. సో గుబురు అంటే ఏంటిది? మొక్కకి బ్రాంచెస్, సైడ్ బ్రాంచెస్. దీనికి అసలు రహస్యం ఏంటిది? అసలు ఇంతగా రావడానికి కారణం ఏంటి? ఇంత క్లీన్ అండ్ నీట్గా రావడానికి కారణం మనం 2 స్ప్రేలు చేసామండి, మట్టి స్ప్రేలు 2 స్ప్రేలు ఇచ్చాం. సో చూడొచ్చు ఆకు వెనకలు కానీ ఏమి కానీ ఎక్కడ కానీ ఇంత కూడా లేకుండా ఆకులు కూడా మంచిగా పెద్ద పెద్దగా వస్తూ ఉన్నాయి చూసినట్లయితే. సో చూడండి ఆకు ఎంత పెద్దగా ఉన్నదో. సో చూసినట్టయితే ఇంత పొడవు ఉన్నది. సో మిర్చి మొక్క ఆకు పెద్ద ఆకు. సో ఇవి కూడా మంచిగా అలాగే గ్రో అవుతాయి. సో అన్ని మొక్కలు ఇదే విధంగా గ్రో అవుతున్నాయి చూడొచ్చు. సో చూడండి చూస్తున్నారు కదా. సో మనం CVR టెక్నిక్లో ఏం యూజ్ చేసాం? 2 సార్లు మట్టి స్ప్రే ఇచ్చాం. సో 2 సార్లు మట్టి స్ప్రేలో ఫస్ట్ మట్టి స్ప్రేలో మనం ఏమి ఇచ్చాం? మట్టి ఇచ్చాను, ఆముదం ఇవ్వలేదు. ఓకే, మట్టి. తర్వాత దీనికి నేను మారేడు బయోఎంజైమ్ అన్నది యాడ్ చేయడం జరిగిందండి. అది ఒక్కసారి యాడ్ చేశాను. సెకండ్ స్ప్రే మనం ఏం చేసాము అంటే సో ఫస్ట్ స్ప్రేకి సెకండ్ స్ప్రేకి మధ్యలో మనం దీనికి డ్రిప్పులో కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఏంటిది అది అంటే మొలకల ద్రావణం. ఆ మొలకలు కూడా ఏంటిది అంటే సోయాబీన్స్ మొలక రాదు. 24 అవర్స్ నేను నానబెట్టాను. నానబెట్టిన తర్వాత దాన్ని పేస్ట్ లాగా చేసి ఒక 2 డేస్ అలాగే ఉంచేసి దాంట్లో వాటర్ పోసి బాగా వడగట్టి దాన్ని మనం డ్రిప్పుకి ఇచ్చాము, కింద ఇవ్వడం జరిగింది. ఓకేనా. అధిక వర్షాల వల్ల స్ప్రే చేయలేకపోయాము. అప్పుడు దీనికి తేనెబంక లాంటిది ఉండే, కానీ అది ఇవ్వడం వల్ల తేనెబంక అంతా కూడా పోయింది నాకు, టొమాటో కానీ మిర్చికి కానీ. సో తర్వాత రెండో స్ప్రేలో ఏమి ఇచ్చామంటే మనం మట్టిను కుంకుడుగాయ ఇవ్వడం జరిగింది. మట్టికి కుంకుడుగాయ ఆముదం అన్నది రెండో స్ప్రేకి కూడా నేను ఇవ్వలేదు, మట్టి కుంకుడుగాయ ఇవ్వడం జరిగింది. మీరు మట్టి, ఆముదము, కుంకుడుగాయ రసం ఇంకా ఇచ్చినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. దీనికి స్ప్రే చేసుకోవాల్సిన మోతాదు, ఇవ్వవలసిన మోతాదు కూడా నేను మీకు చెబుతాను. సో మనం మట్టి ఇప్పుడు 200 లీటర్కి 10 కేజీల మట్టి మంచిగా బాగా జిగుటున్నదైతే 10 కేజీలే సరిపోతుందండి. సో 200 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ వరకు ఆముదం సరిపోతుంది. తర్వాత 200 గ్రాములు కుంకుడుగాయలు సరిపోతాయి. అది 200 లీటర్ల నీళ్ళకి.
ఓకేనా. ఈ మోతాదులో మీరు మనము ఇది 32 రోజులది అంటే 2 సార్లు స్ప్రే చేసినాము. సో మామూలుగా మిర్చికి అధిక కెమికల్స్ ఇస్తూ ఉంటాం, అవసరం లేకుండానే ఇంత బాగా గ్రో అవుతుంది. సో దీనికి ఇంకా మంచిగా బాగా చేసుకునే పద్ధతులు నేను ప్రతిదీ అప్డేట్ చేస్తానండి. సో నేను దీనికి ఒక్కసారి ఏమో డ్రిప్లో మళ్ళీ మారేడు బయోఎంజైమ్ కూడా ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లో. సో మారేడు బయోఎంజైమ్ ఒక్కసారి ఇచ్చాను, తర్వాత మనం మొలకల ద్రావణం ఒకసారి ఇవ్వడం జరిగింది డ్రిప్పులో, అది కూడా సోయాబీన్స్ ఇచ్చాను. తర్వాత రెండో స్ప్రేలో మట్టి కుంకుడుగాయ స్ప్రే చేయడం జరిగింది. మట్టి ఆముదం కుంకుడుగాయ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసినట్లయితే పూతలు కూడా చాలా బాగా వస్తున్నాయండి. సో చాలా హ్యాపీ. ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను, ఎందుకంటే మిర్చి రైతులకి నాకు ఎప్పటి నుంచో మిర్చి మీద చేయాలని ఉంది, కానీ పనులు ఎక్కువ అవడం వల్ల, పంటలు ఎక్కువ అవడం వల్ల నేను మిర్చి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. దీని మీద నేను బాగా కాన్సన్ట్రేట్ చేస్తానండి. సో నిన్న రీసెంట్గా నేను వేపాకు గ్రైండ్ చేసి దాన్ని కూడా కింద డ్రిప్పులో ఇవ్వడం జరిగింది. ఓకేనండి, ప్రతిదీ నేను అప్డేట్ చేస్తాను. ఓకే, మన మిర్చి రైతుల కోసం, అందరి కోసం. చూడండి, గుబురుగా రావడం ఇంపార్టెంట్. మిర్చి మొక్క గుబురుతో పాటు హెల్దీగా హ్యాపీగా పెరగడం ఇంకా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, చూడొచ్చు. సో అన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. నేను మీ సునంద ఫ్రమ్ సునంద ఫార్మ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.